అమెరికా రాజధాని వాషింగ్టన్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ కు ఎదురుగా ఉన్న లఫాయిట్ పార్క్ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, పార్క్ తో పాటు పరిసర ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు. అనుమానితులు ఎవరూ పట్టుబడలేదు. అధ్యక్షుడు ట్రంప్ వారాంతంలో వైట్ హౌస్ లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. సాధారణంగా మనం చూస్తుంటాం అమెరికాలో ఇటువంటి కాల్పులు కలకలం రేపడం, కానీ ఇప్పుడు వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడం అనేది ఇక్కడ సంచలనంగా మారింది. డీటెయిల్స్ ఏంటి, ఎవరు చేశారు ఏంటి అనేది ఎవరికి తెలిసిందా? ఆశా, అమెరికా 48 గంటల సమయం గడువిచ్చింది ఇరాన్కి. పూర్తిగా అర్బుజ్ జలసంధిని తెరవాలి, లొంగిపోవాలి. ఒకవైపు అక్కడ జరిగినటువంటి ఒక ఒప్పందానికి రావాలని చెప్పేసి ట్రంప్ 48 గంటల టార్గెట్ ఇచ్చిన సమయంలో ఒకవైపు ఆయన వీకెండ్ సంబంధించి వైట్ హౌస్ లో ఉన్న సమయంలోనే ఆ వైట్ హౌస్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి లఫాయిట్ పార్క్ లో కాల్పులు కలవరం రేపాయి. ఒక అత్యంత భద్రతగా ఉండేటువంటి వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కాల్పులు జరగడం కూడా అమెరికా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు ట్రంప్ ను చంపేస్తామని చెప్పేసి ఇరాన్ కు సంబంధించినటువంటి నేతలు అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల సంస్థలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ భద్రతకు సంబంధించి వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కూడా ఈ లఫాయిట్ పార్క్ లో జరిగినటువంటి కాల్పుల విషయంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో అనుమానితులు ఎవరిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు, ఎవరు కాల్పులు చేశారన్న దానిపైన ఒకవైపు విచారణ కొనసాగిస్తున్నారు. దీంతో అమెరికాలో సహజంగానే గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ కాల్పులు అనేది కూడా ఒకవైపు ఎవరు చేసుకుంటారని చెప్పి దానిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఈ యుద్ధాన్ని చాలా మంది అమెరికన్స్ వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వస్తున్నటువంటి ఈ ఇంధన కొరత వల్ల సంక్షోభం నెలకొంటూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి భావిస్తున్నారు. 48 గంటల్లో హర్ముజ్ జలసంధిని తెరవాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి విద్యుత్ ప్లాంట్లు, ఒకవైపు అనేక రకాల మౌలిక వసతుల్ని పూర్తిగా ధ్వంసం చేస్తాము, అమెరికాకు నరకం చూపిస్తామని చెప్పేసి కూడా నిన్న ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రకటించిన నేపథ్యంలో ఈ కాల్పులు అనేది కూడా డౌట్ వస్తుంది కదా. గతంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గన్ కల్చర్ ఎక్కువగా చూసాం. ఎక్కడైనా కాల్పులు చోటు చేసుకున్నప్పుడు అక్కడ ఎవరైతే షూట్ చేశారో వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. కానీ వైట్ హౌస్ అంటేనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ లో కాల్పులు జరిగినప్పుడు అనుమానితులు ఎవరు అక్కడ లేరు, పట్టుబడలేదంటే దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ అనుమానితులు పట్టుబడలేదు, ఎవరు కూడా గాయపడలేదు. ఇదే ఇక్కడ ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం. దీన్ని ఒక అలర్ట్ గా ఏమన్నా చూశారా అని చెప్పేది కూడా అంతా భావిస్తున్నారు. గతంలో అమెరికాలో అబ్రహాం లింకన్ కావచ్చు, వైపు జాన్ ఎఫ్ కెనడీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇలాంటి తుపాకీ తూటాలకే బలైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే అమెరికా అధ్యక్షునికి అత్యంత సురక్షితమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, స్థానికంగా ఉన్నా కూడా అన్ని రకాల ముందు ప్రికాషన్ తీసుకుంటూ ఉన్నారు. ఒకవైపు ఇరాన్ కు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ట్రంప్ ను అంతమొందిస్తామని ఇప్పటికే అమెరికా సంబంధించిన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ లో ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం కమాండర్ అయాతుల్లా ఖొమైనీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక మంది అధికారులను, ఇతర నాయకులందరినీ కూడా ఇప్పటికే అంతమొందించిన నేపథ్యంలో ఇది కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా చిన్న ఏమనపాటు ఉన్నా కూడా దానికి జాగ్రత్తగా ఉండేటువంటి అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ స్థానికంగా ఉన్నటువంటి FBI కావచ్చు, CIA కావచ్చు, వీటన్నిటిని కూడా దర్యాప్తు కొనసాగించే అవకాశం కనబడుతుంది. అక్కడ ఇలాంటి అనుమానితుల్ని వాళ్ళు పట్టుబడలేదు, మరోవైపు ఎవరు గాయపడలేదు. దీంతో ముందుగా దీన్ని ఏమన్నా అలారం గా ఇచ్చారా అనేది కూడా వాళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ లఫాయిట్ వార్ కంటే ముందు అంటే స్వామి, వార్ అంటే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఏదైతే వార్ నడుస్తుందో ఈ 37 రోజులు బట్టి, వార్ కంటే ముందే ట్రంప్ పైన ఒకసారి కూడా అటాక్ జరిగినట్టు సందర్భం మనం చూసాం. సో అప్పుడు వారికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఇవేవి చోటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు చేశారనేది ఇంకా తెలియకపోవడం, అది కూడా వైట్ హౌస్ ప్రతి విషయంలోనే ట్రంప్ ముందుగానే స్పందిస్తూ ఉంటారు. ఈ విషయానికి సంబంధించి స్పందించడం జరిగిందా? ఎవరు ఏంటి, ఒకవేళ ఈ విధంగా అటాక్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి కామెంట్స్ ఏమైనా పాస్ చేయడం జరిగిందా? అంటే అప్పుడు ట్రంప్ అమెరికాలో తన ఎలక్షన్ ప్రచారం చేస్తున్న సందర్భంగా జరిగినటువంటి కాల్పులో ఆయన చెవికి గాయమైంది. ఆ తర్వాత అది తుడిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అలా అప్పటి నుంచి కూడా ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండోసారి అధికారంలో రావాలని చెప్పి ఆయన చేసిన ప్రచారం సమయంలోనే ఇటు అమెరికా గ్రేట్ నేషన్ ని మరోసారి దాన్ని మనం గెలిపించుకోవాలని ఆయన చేస్తున్న ప్రచార సభలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుని ఆయన చెవికి గాయమైంది. అప్పటి నుంచి కూడా ఆయన
భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలక్షన్ సమయం నుంచి కూడా అమెరికాలో ఇలాంటి ఘటనలు చేసినటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించారు. కానీ ఇప్పుడు ఈ ఇరాన్ తోటి యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఈ కీలకమైనటువంటి 48 గంటల సమయం ఇచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ లఫాయిట్ పార్క్ లో జరిగినటువంటి కాల్పుల కలకలం అనేది కూడా ఇప్పుడు అమెరికాకు కొంత ప్రతిష్టాగా తీసుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ చిన్న ఏమరపాటు ఉన్నా కూడా అమెరికా అధ్యక్షుడు ప్రాణాలకు ముప్పు ఉంటుంది. మేము ముందుగానే హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో అనేక ఉగ్ర సంస్థలు ప్రకటిస్తున్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా లోతైన దర్యాప్తు కొనసాగించి ఎవరు కాల్పులు పాల్పడి ఉంటారని చెప్పేసి భావిస్తారు. గతంలోనే పాకిస్తాన్ కు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇరాన్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వైట్ హౌస్ బయట కాల్పులు చేసిన సందర్భంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి విచారణ కొనసాగించారు. ఇప్పుడు కూడా ఈ కాల్పులకు సంబంధించినటువంటి దారుణమైనటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకునే అవకాశం ఇంకా కొనసాగిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించిన వేట కొనసాగుతుందని చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే ఈ విషయం సంబంధించి అమెరికా ఈ కాల్పుల ఘటన అనేది కూడా కొంత కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ కు ఎదురుగా ఉన్న లఫాయిట్ పార్క్ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది. ఈ కాల్పులో ఎవరూ గాయపడలేదని, పార్క్ తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడ అనుమానితులు ఎవరూ పట్టుబడలేదు. అధ్యక్షుడు ట్రంప్ వారాంతంలో వైట్ హౌస్ లో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.